హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమాన్షి వరల్డ్. మేము శ్రీ సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్ళామండి, అన్నవరం. మేము ట్రైన్లో వెళ్ళామన్నమాట. మీకు అక్కడ కనిపిస్తున్నది రత్నగిరి కొండండి. స్వామివారు స్వయంగా అక్కడ వెలిసారనమాట. ట్రైన్ దిగిన తర్వాత దేవస్థానం వాళ్ళు బస్సెస్ ఉంటాయండి. ఆ బస్ మీద కొండపైకి వెళ్ళామన్నమాట. కొండపైకి వెళ్ళాక అక్కడ మా పాపకు తలనీలాలు సమర్పించామన్నమాట. గుండు చేపించి మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి వ్రతానికి రెడీ అయ్యాం. ఇక్కడ వ్రతం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలండి. అబ్బాయిలైతే పంచకండువా, అమ్మాయిలైతే చీర ధరించాలి. ఇక్కడ వ్రతం చేసుకోవడానికి 200, 500, 1000, 1500, 2000 అలా టికెట్స్ ఉంటాయండి. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకుని వ్రతంకి వెళ్ళామన్నమాట. అక్కడ పూజా సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారండి. మనం కొబ్బరికాయలు, పువ్వులు తీసుకెళ్తే సరిపోతుంది. మన దగ్గరికి ప్రతి ఒక్క జంట దగ్గరికి ఒక్కొక్క పంతులు వచ్చి వాళ్ళే పూజ చేపిస్తారనమాట. ఈ వ్రతంలో 5 కథలు ఉంటాయండి. ఈ 5 కథలు మాత్రం అందరికీ ఒకేసారి మైక్లో వినిపిస్తారు. ఈ కథలు అయిపోయిన తర్వాత ప్రసాదం ఇస్తారండి. అది స్వామివారికి సమర్పించి మనం కూడా స్వీకరించి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఇక్కడ ఈ ఆలయ విశిష్టత ఏంటంటే శివుడు, విష్ణుమూర్తి కలిసిన దేవాలయం అన్నమాట. శివుడు, విష్ణుమూర్తి, అనంతలక్ష్మి అమ్మవారు ఉంటారండి ఈ రత్నగిరి కొండపైన. ఇక్కడ ప్రసాదం కూడా చాలా ఫేమస్ అండి. ఈ గుడి ముందు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక రావి చెట్టు అయితే ఉంటుందండి. అక్కడ దీపారాజన అయి చేసుకుని భోజనానికి వెళ్ళామన్నమాట. ప్రతిరోజు వేల మందికి అన్నదానం జరుగుతుందండి ఇక్కడ. మేము భోజనం చేసి ఇంకా రూమ్కి వచ్చామన్నమాట. కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ రిటర్న్ జర్నీ మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ని, వ్రతం ఆచరించండి. చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.